హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో అసలు దీపక్కి సుమిత్ర కనిపిస్తుందా, అలానే కార్తిక్ అయితే దీపని ఎందుకు తిరుగుతారో అవన్నీ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదామండి. సుమిత్ర అయితే దీపక్ కనిపిస్తుంటుంది. ఇంకా దీప అయితే సుమిత్రని ఇంటికి రమ్మని అడుగుతుంటే అప్పుడే సుమిత్ర అయితే ఇలా అంటూ ఉంటుంది, ఎవరు నువ్వు, నన్ను ఎందుకు ఇంటికి రమ్మంటున్నావు, నీతో నాకేం సంబంధం అంటుంటే అప్పుడే దీప అయితే నువ్వే మా అమ్మవి అని అంటూ ఉంటే వెనకాల నుంచి అయితే వెనకాల నుంచి రౌడీస్ దీపాన్ని కుట్టడానికి వస్తుంటే అదే టైంలో సుమిత్ర అయితే అడ్డుపడుతూ ఉంటుంది. ఆ దెబ్బ దీపక్ తగిలిసిన దెబ్బ సుమిత్ర తాకడం వల్ల సుమిత్ర అయితే కింద పడిపోతుంటుంది. ఇంకా దీప అయితే ఆ రౌడీల్ని కొట్టి పరిగెత్తిస్తుంటుంది. ఇంకా దీప అయితే సుమిత్రని ఇంటికి తీసుకెళ్ళిపోతుంటుంది. ఇంకా కార్తిక్ అయితే అటు ఇటు వెతుకుతూ ఉంటాడు. ఏంటి వీళ్ళెవ్వరు మనుషులేంటి ఇలా ఉన్నారు, డబ్బులు ఆశించి ఇలా చేస్తున్నారు ఏంటి, ఇదంతా జ్యోత్స్న వల్లే జరిగింది. జ్యోత్స్న నిజంగా వాళ్ళ కన్న కూతురే కాకపోయి ఉండొచ్చు, కానీ మా అత్త సొంత కూతురులా చూసుకుంది. మా మావయ్య అయితే ఎంత ప్రేమగా చూసుకున్నాడో ఏమో, కానీ ఇంత చేసినా కొంత కూడా విశ్వాసం లేదు తనకి, ఛీ అని కార్తిక్ అయితే అటు ఇటు సుమిత్రని వెతుకుతూ ఉంటాడు. అదే టైంలో కార్తిక్ అయితే దీప కాల్ చేస్తూ, దీప ఎక్కడ వెళ్ళావు ఎంతసేపు నుంచి వెతకాలి నేను అని దీపని అయితే అడుగుతుంటాడు కార్తిక్. అదే టైంలో బావా నేను ఇంట్లోనే ఉన్నాను, మన ఇంటికి రా అని అంటుంటే అప్పుడే కార్తిక్ అయితే అదేంటి నువ్వు ఇంట్లో ఎందుకున్నావు, ఉంటే తాతయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, అందరూ అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నారు, నువ్వు వెళ్ళు అక్కడికంటే, లేదు బావా నువ్వే ఇక్కడికి రా అని అంటుంటే నేనే వస్తానులే అని కార్తిక్ అయితే కాల్ కట్ చేస్తూ ఉంటాడు. ఇంకా కార్తిక్ అయితే ఏమైంది, అందరు అక్కడ బాధపడుతుంటే ఇంటికి రమ్మని పిలుస్తుంది. సరే ఏమైందోలే అని ఇంటికి వెళ్తూ ఉంటాడు కార్తిక్. ఇంకా దీపని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఏంటి నువ్వు అక్కడ తాత స్పృహతో పడిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు సుమిత్ర అతను వెతకడానికి నేను ఎంత కష్టపడుతున్నావో తెలుసా, కనీసం సాయమని చేయాలి, నువ్వు ఇంట్లో ఎందుకున్నావు, నువ్వు కనీసం బయటనే వెతకాలి సుమిత్ర అత్తని, నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అని కార్తిక్ అయితే తిడుతూ ఉంటే అప్పుడే శౌర్య వచ్చి నాన్న అంటుంటే అప్పుడే కార్తిక్ అయితే దీప పైన కోపడతాడు. అదేంటి సుమిత్ర అత్త కనిపించట్లేదని చెప్పేసావు తనకు కూడా అని అంటుంటే అది నేనేం చెప్పలేదండి అంటుంటే ఇంకా అప్పుడే శౌర్య అయితే సైడ్కి చూస్తూ ఉంటుంది. ఇంకా కార్తిక్ అయితే ఏమైందమ్మా ఎందుకు అలా చూస్తున్నావు అని కార్తిక్ అయితే అలా చూస్తుంటాడు. అప్పుడే కార్తిక్ అయితే సుమిత్ర కాళ్ళు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కార్తిక్ అయితే అర్థమైపోతుంటుంది సుమిత్ర అత్త దొరికేసింది అని. ఇంకా కార్తిక్ అయితే లోపలికి సుమిత్ర దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు.